హ్యాపీ మార్నింగ్ ఎవరివన్. ఎవరైతే టుడే క్లాస్ లీడ్ తీసుకోబోతున్నారో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. కీర్తి గారు G1101. అలాగే ఎస్టర్డే లీడ్ తీసుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. కామినేని పద్మ గారు. సార్ ఎప్పటిలాగే 4 బ్రేక్అవుట్ రూమ్స్ వస్తాయండి మేడం. సంతోష్ గారు మీరు బ్రేక్అవుట్ రూమ్ 1లో ఉండండి. కీర్తి గారు బ్రేక్అవుట్ రూమ్ 2లో ఉండండి. సుధా గారు 3లో ఉండండి. దేవి గారు ఒకసారి కెమెరా ఆన్ చేయండి మేడం. మీరు బ్రేక్అవుట్ రూమ్ 4లో ఉండండి మేడం. సార్ అర్థమైంది కదా సార్? సంతోష్ గారు ఆహా. మీరు బ్రేక్అవుట్ రూమ్ 1 అండి. వినపడిందండి. కానీ ఇంకా రాలేదు కదా బ్రేక్అవుట్ రూమ్స్. ఎస్, వినపడింది. వన్ వన్ షూర్. థ్యాంక్ యూ. అలాగే నిన్న లీడ్ తీసుకున్న వాళ్ళు శారద గారు, సుమలత గారు, పద్మ గారు. మీరు శారద గారు మీరు 1లో ఉండండి. సుమలత గారు మీరు 2లో ఉండండి. పద్మ గారు మీరు రూమ్ నెంబర్ 3లో ఉండండి. సునీత మధ్య మేడం.
ఇంకా టైం స్టార్ట్ చేద్దామన్నా. స్టార్ట్ చేయండి, వస్తుంటది. స్టార్ట్ చేద్దామండి. 4 గ్రూప్స్ చేశారా అండి? 4 గ్రూప్స్ అండి. మన దాంట్లో 15 మెంబర్సే వచ్చారు. కనీసం అవును. 20 మెంబర్స్ అయినా రావాలి. అలానే ఉంది అంటే అవునా? ఏమో. సరే, అంతేలేండి. ఇంకొక 5 minutes వెయిట్ చేయండి. సరే. అంతలో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. చేయమంటారా? చేయండి. లేదంటే కొంచెం సేపు మీరు బ్రీత్ ఇన్ ఇది చేసుకోండి. ఒకసారి అందరూ మ్యాట్ మీద కూర్చోండి. నమస్తే, నా పేరు కీర్తి ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే, అందరూ అన్మ్యూట్ చేసుకోవాలి, అలాగే కెమెరాస్ కూడా ఆన్ చేయండి మిగతా వారందరూ. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నా పేరు అభి గారు ఎస్ మేడం. ఒక్కళ్ళన్నా ఆన్ చేసుకోమనండి వాయిస్, లేకపోతే అసలుకి ఏం అర్థం కాదనమాట. కనీసం ఒక్కళ్ళన్నా ఉంటే ఏం కాదు. ఈ రోజు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మేడం. ఆవిడ అడిగినప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు కానీ మిగతా వారందరూ అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ చేసుకుని అలాగే ఓకే. కెమెరాస్ అందరూ ఆన్ చేయండి. స్టార్ట్ చేద్దామండి. నమస్తే, నా పేరు కీర్తి ఫ్రమ్ హైదరాబాద్. నేను RYT 200 hours ఇంటర్నేషనల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో యోగనారాయణ గారి శిష్యురాలండి. ఈరోజు మా గ్రూప్ సాధక్ గ్రూప్ నుంచి రోల్ నెంబర్ 1 ఈరోజు క్లాస్ నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఓంకారం 3 ఓంకారంతో బ్రీతింగ్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ ఓం సౌండ్ ని ఫీల్ అవుదామండి. ఇన్హేల్ డీప్లీ, exhale om. Inhale, inhale, మీ బాడీలో వైబ్రేషన్ గమనించండి. నార్మల్ బ్రీత్ లో 2 breaths లో రిలాక్స్ అవ్వండి. పతంజలి శ్లోకం చెప్పుకుందాము. నమస్కార ముద్రలో నాతో ఎవరైనా రిపీట్ చేస్తారా? ఒకరు మ్యూట్ చేసుకోండి. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. యోగేన చిత్తస్య పదేన వాచాం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేనాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మిన్. పతంజలిం ప్రాంజలిరానతోస్మి. గురుమంత్రం చెప్పుకుందామండి. అఖండ మండలాకారం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తత్పదం దర్శితం ఏన
తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరం చెప్పుకుందాము. రత్నాకరాం ధౌతపదాం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం బ్రహ్మరాజస్య రత్నాఢ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. వందే భారతమాతరం. వందే భారతమాతరం. శాంతి మంత్రం చెప్పుకుందాం. స్టార్టింగ్ ది సహనా భవతు సహనౌ భునత్తు సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావవైః మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతి. మన రైట్ రిస్ట్ ని క్లోజ్ చేసుకొని లెఫ్ట్ పామ్ తో వెనక్కి టర్న్ చేసి చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తూ ఇన్హీల్ చేస్తూ ఇప్పుడు ఎక్సీల్ చేస్తూ గ్రౌండ్ కి రండి. గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం అందరికి. ఫస్ట్ మన పేరెంట్స్ కి, మన గురువుకి, ఈరోజు డే స్టార్ట్ అయినందుకు గాడ్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఇప్పుడు పామ్స్ రెండింటిని రబ్ చేసుకుంటూ కీప్ ఇట్ వార్మ్. ఐస్ మీద పెట్టుకోండి, చీక్స్ మీద పెట్టుకోండి, నెక్ ఓపెన్, ఐస్ ఓపెన్ చేస్తూ విత్ బ్యూటిఫుల్ స్మైల్. నమస్తే వన్స్ అగైన్, వెల్కమ్ క్లాస్. ఇప్పుడు ఒకసారి లూజింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామండి. ఒకసారి అందరూ మ్యాట్ మీద నిల్చోండి. ఫస్ట్ జాగింగ్ తో మొదలు పెడదాము. బాడీని మొత్తం లూజ్ చేసుకుందామండి. నార్మల్ జాగింగ్, హ్యాండ్స్ కూడా షేక్ చేస్తూ ఉండాలి. జాగింగ్ చేస్తూ ఉండాలి. హ్యాండ్స్ ని సైడ్ వేస్ లూజ్ చేస్తూ, అప్ వేస్, ఫ్రంట్, అలానే మ్యాట్ కి ముందుకి వెనక్కి ఫార్వర్డ్ జాగింగ్, బ్యాక్వర్డ్ జాగింగ్. హ్యాండ్స్ ని కూడా లూజ్ చేస్తూ ఉండాలండి. సైడ్ జాగింగ్, హ్యాండ్స్ ని లూజ్ చేస్తూ చాపండి. హ్యాండ్స్ కింద వదిలేకండి. మ్యాట్ మధ్యలోకి వచ్చేయండి. నార్మల్ జాగింగ్ చేస్తూ రిలాక్స్. ఒక 2 బ్రీత్స్ తీసుకోండి నార్మల్ గా. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. బ్రీత్ కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు పైనుంచి కిందకి లూజింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేద్దామండి. నెక్ ని ఇన్హేల్, హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకోండి. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. వెనక నర్వ్స్ ని ఫీల్ అవ్వండి. ఎక్సేల్ డౌన్ చేసినప్పుడు చిన్ వరకు చెస్ట్ ని టచ్ అవ్వాలి చిన్ను. ఇన్హేల్ అప్,
exhale down, inhale up, exhale down. నార్మల్గా పెట్టండి నెక్ పొజిషన్లో. ఇప్పుడు సైడ్ వేస్ చేస్తున్నాము. మధ్యలో ఇన్హీల్ ఉంటుంది, సైడ్కి వెళ్ళినప్పుడు ఎక్సీల్ అండి. ఇన్హీల్ మిడిల్, ఎక్సీల్ సైడ్, ఇన్హీల్ ఎక్సీల్, ఇన్హీల్ ఎక్సీల్, ఇన్హీల్ ఎక్సీల్ సైడ్ వేస్, ఇన్హీల్ మిడిల్, ఎక్సీల్ సైడ్. నెక్ మిడిల్లో ఉంచేసేయండి. ఇప్పుడు రొటేషన్స్ చేద్దాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ హెడ్ని డౌన్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. మళ్ళీ షోల్డర్ లెవెల్కి వచ్చాక కిందకి వచ్చేటప్పుడు ఎక్సేల్. రౌండ్ని గమనించండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్ రౌండ్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. మెడని స్టాప్ చేయండి. నార్మల్ బ్రీత్ తీసుకోండి ఒక 2. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ అయ్యాయి. షోల్డర్ ఎక్సర్సైజ్కి వద్దాము. సారీ, లూజనింగ్ ఎక్సర్సైజ్. సార్ దుర్గాభవన్ గారు కెమెరా ఆన్ చేయండి మేడం. మన ఎదురుకుండా పెట్టుకోండి హ్యాండ్స్ని రొటేట్, పామ్స్ని రొటేట్ చేసి మన షోల్డర్ వైపు పెట్టుకుందాము. మన ఎల్బోస్ 2 టచ్ అవ్వాలి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇంకా రిస్ట్ రొటేషన్ చెప్పలేదండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, షోల్డర్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down. Anti-clockwise, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. ఇప్పుడు హ్యాండ్స్ని ఎదురుకుండా పెట్టుకోండి. ఇన్హేల్, ఫుల్గా స్ట్రెచ్ చేయండి, ఫింగర్స్ అన్ని స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్, క్లోజ్ చేయండి. ఫింగర్స్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఓపెన్, క్లోజ్ అన్ని 4 టైమ్స్ చేస్తున్నామండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చేసి రిస్ట్ రొటేషన్, క్లాక్ వైజ్ 4 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్. థ్యాంక్ యూ. హ్యాండ్స్ డ్రాప్ చేయండి కిందకి. ఇప్పుడు వేస్ట్ని లూజ్ చేద్దామండి. రౌండ్ చేద్దాము క్లాక్ వైజ్. పై బాడీని ఎక్కువ కదిలించద్దు, కింద బాడీ మీద కాన్సన్ట్రేట్ చేద్దామండి. క్లాక్ వైజ్ ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్గా జరుగుతుంది. క్లాక్ వైజ్ 4 టైమ్స్ చేద్దాము. యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండి. మొత్తం ఫీల్ అవ్వండి రౌండ్ని. నార్మల్కి వచ్చేద్దాం. ఇప్పుడు నీస్కి వెళ్దామండి. నీస్ ఇన్ అండ్ అవుట్ చేద్దాం. ఇన్, అవుట్. ఇన్ వచ్చినప్పుడు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నీస్ రొటేషన్ చేద్దాము క్లాక్ వైజ్. ఫోర్ టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 4 టైమ్స్. రొటేషన్ ఫీల్ అవ్వండి. ఇప్పుడు యాంకిల్ స్ట్రెచ్ చేద్దామండి. ఇక్కడ చేతులు పెట్టుకోండి మన వేస్ట్ దగ్గర. కాళ్ళను పైకి లేపండి. రైట్ లెగ్, మీరు లెఫ్ట్ లెగ్ చేయండి.
యాంకిల్ని ముందుకి వెనక్కి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, రౌండ్, యాంటీ క్లాక్ వైజ్ రౌండ్. ఫింగర్స్ ని టక్ ఇన్ చేయండి, టక్ చేసి వదలండి. ఫింగర్స్ ని కిందకి పెట్టేసి యాంకిల్ మీద సైడ్ టు సైడ్. సారీ మేడం, ఎవరైతే కెమెరా ఆన్ చేయట్లేదో వాళ్ళని వెయిటింగ్ రూమ్ లో పంపిస్తున్నాము. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెగ్ ని, మీ రైట్ లెగ్ ని పైకి పెట్టండి. ఇన్ అండ్ అవుట్ చేద్దాము. యాంకిల్ ని రౌండ్ చేద్దామండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఫింగర్స్ ని టక్ చేసి ఓపెన్ చేద్దాం. మ్యాట్ మీద కాలు పెట్టి సైడ్ వేసండి. నార్మల్కి వచ్చేసి బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ ని బ్యాక్ సైడ్ ఫాస్ట్ గా ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ కొంచెం బెండ్ అవుదాం, ఎక్సేల్ చేస్తూ ఫాస్ట్ గా వద్దాం. ఇలా 4 times చేద్దామండి. ఇన్హేల్ బ్యాక్, exhale down, inhale back, exhale down, inhale back, exhale down, inhale, normal position. లాస్ట్ లూజింగ్ ఎక్సర్సైజ్ అండి. కొంచెం 2-3 feet దూరం పెట్టుకోండి కాళ్ళు. ఎక్సేల్ చేస్తూ మిడిల్కి వెళ్దామండి. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా ఒక 2-3 rounds చేద్దాము. ఇన్హేల్ ఎక్సేల్, నార్మల్ బ్రీత్ చేస్తూ ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ పైకి రండి. నార్మల్ బ్రీత్. ఇప్పటికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినాయండి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనం తర్వాత చేసే వాటన్నిటికి ఫ్లెక్స్ కుదురుతుంది. ఈ వార్మప్ ఎక్సర్సైజ్ అన్ని, లూజనింగ్ ఎక్సర్సైజ్ అన్ని మనం ముందు చేయబోయే ఆసనాలకి ఫ్లెక్సిబుల్ కుదరడానికి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి వెళ్దామండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ముందు స్థితి తాడాసనకు వద్దాము. యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, హ్యాండ్ ఫింగర్స్ కూడా దగ్గరికి పెట్టి మన బాడీకి దగ్గరగా పెట్టుకుందాము. దృష్టి నేరుగా చూద్దాము. ఇప్పటి నుంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతున్నాయండి. మన చేతులు స్ట్రైట్ గా మన ముందుకి చెస్ట్ లెవెల్ కి తీసుకొద్దాము. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేస్తూ ఫీల్ అవ్వండి. ఎక్సేల్ ఫ్రంట్, ఇన్హేల్ బ్యాక్, exhale front, inhale back, exhale front, inhale back, exhale front. హ్యాండ్స్ డ్రాప్ చేయండి. ఇంకా స్థితిలోనే ఉన్నాము, దగ్గరికి పెడదాము. ఇప్పుడు హ్యాండ్స్ ని మన తొడ ముందు భాగంలో పెట్టుకుందాము, మన థైస్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ ఇన్హీల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్, ఇన్హేల్ అప్. ఇక్కడ ఇంటర్లాక్ చేద్దాము, హ్యాండ్స్ ని డబల్ లాక్ చేద్దాము. ఇన్హేల్ అప్, యాంగిల్స్ ఫింగర్స్ మీద లేవాలి. హ్యాండ్స్ ఇక్కడే ఉంటాయండి. ఇన్హేల్ అప్, స్థితిలోనే ఉన్నాము. బాడీ అంతా స్టిఫ్ గా ఉండాలి, అంటే మరీ ఎక్కువ కాదు. స్థితిని ఫాలో అవుతూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. కాసేపు ఉండండి ఫింగర్స్ మీద. ఎక్సేల్ అప్పుడే రావద్దు కిందకి. ఇక్కడ కౌంటింగ్ చేద్దాము. 1 2 3 4 5.
ఎక్సీల్ డౌన్. ఇంకా చేతులు ఇక్కడే ఉన్నాయండి, స్థితిలోనే ఉన్నాము. సైడ్ బెండ్స్ చేద్దాము. సైడ్ బెండ్ రైట్ చేయండి, నేను లెఫ్ట్ చేస్తున్నాను. ఎక్సీల్ చేస్తూ సైడ్ బెండ్. ఇక్కడ ఒక నిమిషం ఉందాము. 1 2 3 4 5. ఇన్హేల్ మిడిల్, ఎక్సీల్ సైడ్ వేస్. 1 2 సాగదీయండి, ఎల్బోస్ ని వంచొద్దు. 1 2 3 4 5. ఇన్హేల్ మిడిల్. ఇంకా చేతులు పైనే ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ స్లోగా ఎక్సీల్ చేస్తూ కిందకి రండి. చేతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ గమనించండి. ఇప్పుడు స్థితిలో తాడాసనకు వెళ్దాము. ఫింగర్స్ ని ఎడం చేయండి, లెగ్ ని దూరం చేయండి, హ్యాండ్స్ ని వదిలేసి నార్మల్ బ్రీత్. ఇప్పుడు స్థితికి వద్దామండి. స్థితికి వచ్చి యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, హ్యాండ్ ఫింగర్స్ కూడా దగ్గరికి పెట్టుకుందాము, దృష్టి నేరుగా. ఇప్పుడు ఆర్చ్ బ్యాక్ చేద్దాము. బ్యాక్ ని ఆర్చ్ బ్యాక్ చేసి కింద వరకు వంగుదాము. ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్, ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్. మోకాలు వంచొద్దండి. ఇన్హేల్, ఎల్బోస్ వంచొద్దు. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అప్, హ్యాండ్స్ ని డ్రాప్ చేయండి స్లోగా. ఇప్పుడు టైగర్ బ్రీతింగ్ చేద్దాం. ఒకసారి స్థితిలాకి వచ్చేయండి. స్థితిలాకి వచ్చి రిలాక్స్ అయ్యి టైగర్ బ్రీతింగ్కి వెళ్దాము. మ్యాట్ మీద వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చుని మన నీస్ కి మధ్యలో ఎల్బో డిస్టెన్స్ ఉండాలండి. నీస్ కి మధ్యలో అదే డిస్టెన్స్ ని వెనకాల పాదాలు కూడా మెయింటైన్ చేయాలి. ముందు ఎల్బో డిస్టెన్స్ ఉండాలి, ఇక్కడి నుంచి పామ్ డిస్టెన్స్ ఉండాలి. ఇక్కడి నుంచి ఇన్హీల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ పొట్టుని పైకి పెట్టాలి. ఇన్హేల్, కొంచెం ఫాస్ట్ గా చేద్దాము. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ అవ్వండి. బాలాసనాలు. ఊపిరి కంట్రోల్ వచ్చిన తర్వాత ఒకసారి మ్యాట్ మీద నించోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయాయండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాము. మ్యాట్ కి ఫ్రంట్ కి వెళ్దాము. సూర్యునికి మంత్రం చెప్పుకున్న తర్వాత స్థితిలోకి వెళ్దామండి. నమస్కారం చేస్తూ రిపీట్ చేయండి ఒకళ్ళు. ఓకే అండి. ధ్యేయ సదా సవిద్రుమండల మధ్యవర్తి, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి, నారాయణ సరసిజాసన సన్నివిష్టః, నారాయణః సరసిజాసన సన్నివిష్టః, కేయూరవాన్ మకల కుండలవాన్ కిరీటీ, కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ, హారీ హిరణ్మయ వపుద్రుత శంఖ చక్రః, హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః,
స్థితికి వెళ్దామండి. యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, హ్యాండ్స్ సైడ్ కుందాము. ఇప్పుడు ప్రణామాసనకు వెళ్దాము. ప్రణామాసన. ఓం మిత్రాయ నమః. ఇక్కడ ఒకసారి ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము. హస్త ఉత్తానాసన వెళ్దాము. విత్ ఇన్హేల్ తో ఆర్చ్ బ్యాక్, పాద హస్త ఆసన, ఎక్సేల్ డౌన్. మోకాలు వంచొద్దండి ఇక్కడ. ఇప్పుడు అశ్వ సంచలనాసన, లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన, నీస్ డౌన్ చేస్తూ ఇన్హేల్, చెస్ట్ డౌన్ చేస్తూ ఎక్సేల్. సాష్టాంగ ప్రణామాసన. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ భుజంగాసన, ఎక్సేల్ చేస్తూ పర్వతాసన. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన, ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ ప్రణమాసన. ఓం రవయే నమః. ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము ప్రణమాసనలో. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన, ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ చతురంగ దండాసన. ఇన్హేల్ చేస్తూ నీస్ డౌన్, ఎక్సేల్ చేస్తూ చెస్ట్ డౌన్. సాష్టాంగ ప్రణిపాదాసన. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన, ఎక్సేల్ చేస్తూ పర్వతాసన. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ స్ట్రెయిట్, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన, ఆర్చ్ బ్యాక్, ప్రణమాసన, ఎక్సేల్. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము ప్రణమాసనలో. ఇన్హేల్ హస్త ఉత్తానాసన, ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ అశ్వ సంచలనాసన, లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎక్సేల్ చతురంగ దండాసన. Inhale is down, exhale chest down. Sastanga Pranipadasana. Inhale Bhujangasana. Exhale Parvatasana. Inhale left leg back, front. Asma Sanchalanasana. Exhale Padahastasana. Inhale Hasta Uttanasana, arch back. Exhale Pranamasana. Om Bhanave Namaha. Inhale, exhale Pranamasana. Inhale chest to arch back, Hasta Uttanasana. Exhale chest to Padahastasana. Inhale chest to right leg back, Asva Sanchalanasana. Exhale chest to Dandasana. Inhale chest to knees down. Exhale chest to chest down. Sastanga Pranipadasana.
ఇన్హేల్ చేస్తూ భుజంగాసన, ఎక్సేల్ చేస్తూ పర్వతాసన, ఇన్హేల్ చేస్తూ సేమ్ లెగ్ స్ప్రెడ్, అశ్వ సంచాలనాసన, ఇన్హేల్ ఎక్సేల్ ఇక్కడ పాదహస్తాసన, ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ ప్రణమాసన. ఓం పూష్ణే నమః. ఇన్హేల్ ఎక్సేల్ ప్రణమాసన, ఇన్హేల్ హస్త ఉత్తానాసన ఆర్చ్ బ్యాక్, exhale padahastasana, inhale asva sanchalanasana, exhale chaturanga dandasana, inhale knees down, exhale chest down, sastanga pranipadasana, inhale bhujangasana, exhale parvatasana, inhale same leg spread, asva sanchalanasana, exhale padahastasana, inhale hasta uttanasana arch back, exhale pranamasana. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Arkaya Namaha. Om Bhaskaraya Namaha. లాస్ట్ దండి. ప్రతి పొజిషన్ లో ఒక 2 సెకండ్స్ ఉందాము. ప్రణమాసనలో ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాము. హస్త ఉత్తానాసన, ఇన్హేల్ ఆర్చ్ బ్యాక్, 1 2 3 కౌంట్స్ ఉందాము. ఆర్చ్ బ్యాక్ చేద్దాము. 1 2 3 ఇక్కడ నార్మల్ బ్రీత్. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన, ఇక్కడ 1 నార్మల్ బ్రీత్ చేద్దాము. 1 2 3 4 అశ్వ సంచాలనాసన, రైట్ లెగ్ బ్యాక్. ఇన్హేల్ చేద్దాము. పైకి చూద్దాం, కింద కాల్ స్ట్రెచ్ ఫీల్ అవుదామండి. 1 2 3 4 చతురంగ దండాసన, ఎక్సేల్ 3 4 chest down, exhale sastanga, 1 2 3 4 5 bhujangasana, inhale 1 2 3 4 5 parvatasana, exhale 1 2 3 4 5 Asva Sanchalanasana, right leg front. 1 2 3 4 5 Padahastasana, 1 2 3 4 5 Inhale up. Hasta Uttanasana, arch back. 1 2 3 4 5 Exhale ప్రణమాసన. ఇంకా స్థితిలోనే ఉన్నామండి. ఇప్పుడు స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవుదాము. ఫలశ్రుతి చెప్పుకుందామండి. ప్రేయర్ పొజిషన్ లో ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేజాచ జాయతే
సూర్య నమస్కారం కంప్లీట్ అయినాయండి. ఒకసారి రిలాక్సింగ్ పొజిషన్ లో ఉన్నాము స్థితిలాలో. దీనివల్ల Ma'am, ప్రయోజనాలు చెప్పండి. one minute. మీరు లిమిట్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అన్ని చెప్పడం మర్చిపోతున్నారు. అది ఇప్పుడు చెప్తున్నాను. అది మీరు ఈ రిలాక్స్ లో సూర్య ఉండండి అని నమస్కారాలు కూడా చెప్పబోతున్నాను. సూర్య నమస్కారాలు కూడా చేయబోయే ముందే చెప్తే మనకి అది చేసే వాళ్ళు చేస్తారు. ఓకే, చేయలేని వాళ్ళు, ఇబ్బంది ఉన్న వాళ్ళు టేక్ రెస్ట్. సరే అండి, థ్యాంక్ యూ. అందరూ రిలాక్స్ లో ఉండి వినండి. సూర్య నమస్కారం చేయడం వల్ల ప్రయోజనాలు: మానసికంగా దృఢంగా ఉంటాము, శారీరకంగా శరీర ఆకృతి బాగుంటుంది. చేయడానికి వల్ల మెయిన్ రీజన్ వెయిట్ లాస్ బాగా అవుతాము. చేయకూడని వాళ్ళు సివియర్ ఏదైనా సర్జరీస్ అయినా, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, తల తిరుగుతున్నట్టు అనిపించిన, మైగ్రేన్ ఉన్నా అలాంటి వాళ్ళు చేయకుండా ఉండండి. నెమ్మదిగా ఒక రౌండ్ చేసి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ చేసాక చెప్పాను. రిలాక్స్ వచ్చారండి? బ్రీత్ కంట్రోల్ వచ్చిందా అందరికి? ఇప్పుడు 4 ఆసనాలు చెప్పుకుందామండి. 4 ఆసనాలకి అందరూ మ్యాట్ మీద స్టడీగా ఉండండి. స్థితిలోనే రిలాక్స్ లో ఉన్నాము. స్థితికి వెళ్దామా అండి? చెప్పే ముందు అర్ధకటి చక్రాసనం చేద్దాం. స్థితిలోనే ఉండండి, బ్రీత్ కంట్రోల్ అవుతుంది. అర్ధకటి చక్రాసనకు వెళ్దాము. ఫస్ట్ ఆసన. దానివల్ల ప్రయోజనాలు: ఈ సైడ్ ఉండే కండరాలన్నీ బలపడతాయి. స్ట్రెచ్చింగ్ చాలా బాగుంటుంది. ఎక్కువ నడుము నొప్పి ఉన్న వాళ్ళు కొంచెం అంత స్ట్రెచ్ ఎక్కువ ఇవ్వకుండా నార్మల్ గా చేయడానికి చూడండి, కంట్రోల్ గా చేయడానికి చూడండి. కర్మ వాళ్ళందరూ చేస్తే రోజు కదండి. ఇప్పుడు స్థితికి వెళ్దాము. యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, హ్యాండ్స్ ఫింగర్స్ కూడా జాయిన్ చేసి టక్ చేద్దాము. దృష్టి నేరుగా 8 స్టెప్ ప్రొసీజర్ లో వెళ్దామండి. 4 స్టెప్. ఒక హ్యాండ్ కిందనే ఉంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేయండి. ఇన్హేల్, షోల్డర్ లెవెల్ వరకు అప్ చేయండి. ఎక్సేల్ చేస్తూ పామ్ ని ఆకాశం వైపు చూడండి. ఇన్హేల్ చేస్తూ హెడ్ వరకు తీసుకురండి. అప్పర్ బాడీని స్ట్రెచ్ ఇవ్వాలి 5 వరకు. ఎక్సేల్ చేస్తూ డౌన్, సైడ్ బెండ్. ఎంత వీలుంటే అంత పక్కన స్ట్రెచ్చింగ్ గమనించండి. 1 2 3 4 5 6. Inhale up, exhale, shoulder level down. Inhale, palm rotation, ground వైపు చూడాలి. ఎక్సేల్, స్థితికి వచ్చేద్దాము హ్యాండ్ డౌన్ చేస్తూ. ఇప్పుడు రైట్ హ్యాండ్ మనం 1 2 3 కౌంట్ లో చేద్దాము. ఇన్హేల్ 1, షోల్డర్ లెవెల్, palm rotation 2, inhale up 3, exhale down 4. స్థితిలోకి వచ్చామండి. ఇది అర్ధకటి చక్రాసన, హాఫ్ మూన్ పోజ్. 1 2 3 4 5. Inhale up, 5th step. 6th step, exhale, shoulder level down. 7th, palm rotation downwards. Exhale, hand down. నార్మల్ బ్రీత్. స్థితిలోకి వద్దాము. ఫింగర్స్ అపార్ట్ చేద్దాము, యాంకిల్ అపార్ట్ చేద్దాము, హ్యాండ్స్ రిలీజ్ చేద్దాము. 2 3 బ్రీత్స్ తీసుకుందామండి, నార్మల్ బ్రీత్స్. ఇన్హేల్, ఎక్సేల్.
బ్రీత్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్థితిలోనే ఉండండి. వృక్షాసనం చేద్దాం. నెక్స్ట్ ఆసన. వృక్షాసనకి యూఎస్ ఏంటంటే ఫోకస్ చాలా బాగా పెరుగుతుంది, బాడీ పోస్చర్ కంట్రోల్ తెలుస్తుందండి. ఇది చేయకూడని వాళ్ళు కొంచెం హెడేక్, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిన, పొజిషన్ ని పర్ఫెక్ట్ చేయలేమనిపించిన చేయొద్దండి. చూడండి. ఇప్పుడు స్థితికి వెళ్ళి వృక్షాసన చేద్దాము. యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, హ్యాండ్స్ టచ్ చేసుకుందాము. దృష్టి నేరుగా. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ని మన తొడ భాగం వరకు తీసుకొద్దాము. ఇక్కడ ఓకే, మనం స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్ చేసుకున్నాము అనిపించిన తర్వాత హ్యాండ్స్ ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ చేస్తూ పామ్ రొటేషన్, ఇన్హేల్ చేస్తూ అప్. అక్కడ నమస్కారాల ముద్రలో పెట్టాలి. పై బాడీని పైకి లాగడానికి చూడండి. కింద కంట్రోల్ చూస్తూ ఫోకస్ మీ ఎదురుగున్న ఆబ్జెక్ట్ మీద చూడండి. 1 2 3 4 5. ఇక్కడ నార్మల్ బ్రీత్ లోనే ఉన్నాము. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ చేస్తూ పామ్ రొటేషన్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ లెగ్ కూడా దించి ఇంకా స్థితిలోనే ఉన్నామండి. దీనికి కౌంటర్ పోజ్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ మీ రైట్ ని తొడపైన పెట్టుకోండి. ఇక్కడ ఎక్సేల్ చేసుకుందాము ఒకసారి. ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ చేస్తూ పామ్ రొటేషన్, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయండి పై వరకు నమస్కార ముద్రలో. పై బాడీని పైకి స్ట్రెచ్ చేసి ఉంచండి. నార్మల్ బ్రీత్ లో ఉందాం ఇక్కడ. 1 2 3 4 5. ఎక్సేల్ చేస్తూ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ చేస్తూ పామ్ రొటేషన్ డౌన్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ దగ్గరికి తెచ్చుకుందాము. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ లెగ్ ని కిందకి దించుతాము. స్థితిలోంచి స్థితిలోకి వెళ్దాము. ఫింగర్స్ అపార్ట్ చేద్దాము, లెగ్స్ అపార్ట్ చేద్దాము, హ్యాండ్స్ రిలీజ్ చేద్దాము. నార్మల్ బ్రీత్ అండి. ఒక 2-3 టైమ్స్ బ్రీత్ తీసుకుందాము నెక్స్ట్ ఆసనకు వెళ్లే ముందు. ఇప్పుడు వెళ్ళేది త్రికోణాసన అండి. త్రికోణాసనకి ఈ కటి ట్విస్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది, మన పోస్చర్ ని కంట్రోల్ చేస్తుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇది చేయకండి. ఇప్పుడు త్రికోణాసనకు వెళ్దాము. యాంకిల్ జాయింట్, మ్యాట్ కి ఒక వైపు రండి ఫస్ట్. ఇప్పుడు యాంకిల్ జాయింట్ చేద్దాము. ఫింగర్స్ జాయింట్ చేద్దాము. హ్యాండ్స్ దగ్గరగా, దృష్టి నేరుగా. ఇక్కడ నుంచి త్రికోణాసన స్టెప్స్ కౌంట్ ఉంటుందండి. ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ లెగ్స్ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 3-4 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకేసారి రిలీజ్ అవ్వాలి. ఇన్హేల్ లెగ్ అండ్ హ్యాండ్స్, లెగ్ ఏమో 3-4 డిస్టెన్స్, హ్యాండ్స్ ఏమో షోల్డర్ లెవెల్. ఇన్హేల్ లో ఉన్నాం, నార్మల్ పొజిషన్ లో ఉన్నాయి కాళ్ళు. ఇప్పుడు మీ రైట్ లెగ్ ని 90 degrees వైపు తిప్పండి. లెఫ్ట్ ది మీ 45 degrees వైపే ఉంటుంది. 90 degrees తిప్పిన వైపు రైట్ వైపు, రైట్ లెగ్ మీరు 90 degrees తిప్పారు కదా, అలానే మీ ఫింగర్స్ వైపు మీ హెడ్ తిప్పి ఉంచండి. ఇప్పుడు మీ ముందు బాడీని సైడ్ కి కొంచెం లాగి కిందకి వంగుదాం. మీకు హ్యాండ్ ఎక్కడి వరకు పట్టుకోగలుగుతుందో అక్కడి వరకు పట్టుకోండి. ఇప్పుడు కిందకే చూస్తున్నాం తల, ఇప్పుడు పైకి చూస్తున్నాం.
పైన ఫింగర్ టిప్స్ ని. ఇది స్థితి త్రికోణాసన అండి. ఫైనల్ పొజిషన్. ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్, మన హెడ్ ని లెగ్ ని నార్మల్కి వచ్చేద్దామండి. ఇప్పుడు మనం ఏ కాలుతో చేసామో ఆ కాలు ఒక్కసారి కొంచెం వంచి పొజిషన్కి వద్దాము, స్థితిలోకి. ఇంకా స్థితిలోనే ఉన్నామండి. మీరు కౌంటర్ పోజ్ చేస్తాము. ఇన్హేల్, లెగ్ 3-4 అపార్ట్, షోల్డర్ లెవెల్ వరకు హ్యాండ్ ఉంచుతాము. ఇది 1 స్టెప్ అండి. 2 స్టెప్ లో మీ లెఫ్ట్ ని 90 degrees లోకి వెళ్దాము. లెఫ్ట్ లెగ్ ని 90 degrees, రైట్ లెగ్ ని 45 degrees. మన చూపు కూడా లెఫ్ట్ వైపు ఉండాలి. ఏ కాలైతే 90 degrees తిప్పామో అటువైపు చూపు ఉండాలి మన తల. ఇప్పుడు ఎక్సీల్ చేస్తూ కిందకి వెళ్తున్నాము. ఇంకా కిందనే చూస్తున్నాము. ఇప్పుడు 4th స్టెప్ పైకి చూస్తాము. 1 2 3 4 5. తలని కిందకి దించుతాము. హ్యాండ్స్ ని పైకి తీసుకొస్తాము. ఇప్పుడు తలని కాలిని ముందుకు తీసుకొస్తాము. ఏ కాలుతో చేసామో ఆ కాలుని కొంచెం బెండ్ చేస్తూ స్థితికి వచ్చేసేయండి. ఇక్కడి నుంచి స్థితిలోకి వెళ్దాము. రిలాక్స్. రిలాక్స్ అవుతామండి. నార్మల్ పొజిషన్ లో ఒక 2-3 బ్రీత్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఉత్కటాసన చేద్దామండి. ఉత్కటాసనకి ముందు స్థితికి వెళ్దాము. యాంకిల్ జాయింట్, ఫింగర్స్ జాయింట్, మన హ్యాండ్స్ ని కూడా దగ్గర పెట్టుకుందాము. చూపు నేరుగా చూద్దామండి. ఇక్కడి నుంచి ఉత్కటాసన స్టార్ట్ చేద్దాము. హ్యాండ్స్ అప్ విత్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్, ఎక్సేల్, పామ్ రొటేషన్. ఇన్హేల్, పై బాడీని ఫుల్ గా స్ట్రెచ్ చేద్దాం పైకి. ఇప్పుడు సీటుని వెనక్కి నెట్టి మోకాల్ని ఉంచుతూ ఎక్సీల్ చేస్తూ కిందకి వెళ్దాము. ఈ కింద ఉన్న మోకాల నుంచి ఉన్న కింద భాగం స్లాంట్ గా ఉండకుండా కొంచెం స్ట్రైట్ గా ఉండేలా చూద్దాము, చైర్ పొజిషన్ లోకి వచ్చేలాగా. ఇప్పుడు హెడ్ ని అప్ చేద్దాం. మీ షోల్డర్ వైపు ప్రెషర్ ఫీల్ అవ్వండి. హెడ్ ని డౌన్ చేద్దాము. నీస్ ని, సీట్ ని స్ట్రైట్ చేద్దాము. ఇంకా చేతులు పైనే ఉన్నాయి. ఎక్సీల్ చేస్తూ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ చేస్తూ పామ్ డౌన్. ఎక్సీల్ చేస్తూ స్థితి. నార్మల్ బ్రీత్. ఉత్కటాసన చేయడం వల్ల స్థితిలోకి వచ్చేయండి, స్థితిలాగా వచ్చేసేయండి. రిలాక్స్ అవుతాము. ఇది చేయడం వల్ల వెన్నుముక చాలా బలపడుతుంది. మన శరీర ఆకృతి కూడా చాలా బాగుంటుందండి. మేడం చెప్పండి.
ఇప్పుడు శవాసనకి సారీ అమృతాసనకి తీసుకెళ్దామా? అమృతాసన. ఓకే. అవునండి, అమృతాసనే. అమృతాసన అమృతాసనే. ఇంకా ఏమైనా చెప్పేది మర్చిపోయాను. అంటే ఇది అమృతాసన ఇది ఉంది కదా, నాడీ శుద్ధి. అమృతాసన తర్వాత అండి అమృత ప్రాణాయామం. తర్వాత కదండి. ఓకే, తర్వాత నాడీ శుద్ధి అంటున్నా. ఓకే అండి, ఒక 2 minutes అమృతాసనకు వెళ్దాము. ఓకే. మ్యాట్ మీద ఇలా పడుకోండి. రిలాక్స్ చేద్దాం బాడీ మొత్తం మ్యాట్ వదిలేసేయండి. హ్యాండ్స్ ని సైడ్ వదిలేయండి, లెగ్స్ ని సైడ్ వదిలేయండి. మీ షోల్డర్ ని పట్టి ఉంచకుండా ఫ్రీగా ఉంచండి. నెక్ మజిల్స్ ని ఫ్రీగా ఫీల్ అవ్వండి. కింద సీట్ కింద నడుం భాగంలో ఫ్రీగా ఉంచండి, టైట్ గా ఉంచకండి. ఇన్హేల్ డీప్లీ, exhale. Inhale deep, exhale. ఇప్పుడు నార్మల్ బ్రీత్ చేసుకుంటూ 2 minutes రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఫింగర్స్ ని కదిలించండి కొంచెం. లెగ్ ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్ ని కదిలించి మన లెఫ్ట్ లెగ్ ని క్లోజ్ చేసి రైట్ సైడ్ తిరుగుదాము. హ్యాండ్ సాయంతో పైకి లెగుద్దామండి. మ్యాట్ మీద కూర్చుందాము. పెయిన్ సరిగ్గా పెట్టుకుందాము నార్మల్ బ్రీత్ లో. నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దామండి. దీనివల్ల నర్వ్స్ లో ఉండే డస్ట్ అంతా క్లియర్ అయ్యి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. మైండ్ చాలా క్లియర్ గా ఉంటుంది. బ్లడ్ ఫ్లోటింగ్ బాగుంటే మైండ్ ఆలోచనలు అన్ని కరెక్ట్ గా ఉంటాయండి. ఇది రోజు చేసుకోవడం వల్ల లంగ్ కెపాసిటీ కూడా బాగా మెరుగుపడుతుంది. కామ్ డౌన్ అవుతాము. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టుకుందాము. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేసుకుంటే నాసికా ముద్ర అవుతుంది. మన కుడి భాగం సూర్యుడు కాబట్టి హఠ యోగాలో సూర్యుడిది, చంద్రుడిది కాబట్టి బొటన్ వేలు రైట్ కంట్రోల్ చేస్తుంది. లాస్ట్ 2 fingers లెఫ్ట్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఒక రౌండ్ పూర్తి అవ్వడానికి ఫస్ట్ డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేసి 2 nostrils తో
రైట్ నాజిల్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాజిల్ తో డీప్ ఇన్హేల్, రైట్ నాజిల్ తో ఎక్సేల్. అదే రైట్ నాజిల్ తో ఇన్హేల్, లెఫ్ట్ నాజిల్ తో ఎక్సేల్. ఇలా చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టండి. ఇలా 3-4 రౌండ్స్ చేద్దాము. బ్రీత్ మీద కంట్రోల్ పెడదాము. స్టార్ట్ చేద్దామండి. ముందు డీప్ ఇన్హేల్ తీసుకోండి, ఎక్సేల్. ఇప్పుడు కుడి రంధ్రం మీద బొటన వేలు క్లోజ్ చేద్దాము. ఇన్హేల్ 1 2 3 4, ఎక్సేల్ విత్ రైట్ 1 2 3 4 5. Inhale with right nostril 1 2 3 4. Exhale with left nostril 1 2 3 4 5. Again inhale with left nostril. Exhale with right nostril. ఇన్హేల్ కన్నా ఎక్సేల్ ఎక్కువసేపు ఉండాలండి. నిదానంగా ఉండాలి, ఫాస్ట్ గా కాదు. ఇన్హేల్ విత్ రైట్ నాజిల్, అగైన్ ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాజిల్, exhale with right nostril. Again inhale, right nostril, exhale with left nostril. Two hands chin ముద్రలో మోకాల మీద పెట్టుకుందాము. నార్మల్ బ్రీత్ కి వెళ్దామండి. డీప్ ఇన్హేల్, deep exhale. Deep inhale, deep exhale. మనం ముందుగా మ్యాట్ మీద కూర్చున్నప్పుడు బ్రీతింగ్ కి, ఇప్పుడు ఇన్ని ఆసనాలు వేసి స్థితులు అన్ని కరెక్ట్ గా చేసి, ఇప్పుడు కూర్చుని ప్రాణాయామం చేసిన తర్వాత కూడా వచ్చిన బ్రీత్ కి గమనిస్తూ ఒక 2-3 బ్రీత్ తీసుకుంటూ కంట్రోల్ అవుదాము. రిలాక్స్. మీ బ్రిస్ట్ ని రైట్ బ్రిస్ట్ ని క్లోజ్ చేసుకుని, లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాక్, రెండు చేతుల్ని బ్యాక్ పెట్టుకుని, లెఫ్ట్ హ్యాండ్ తో బ్రిస్ట్ ని పట్టుకుని చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఇన్హేల్ చేద్దాము. ఎక్సేల్ చేస్తూ గ్రౌండ్ కొద్దాము. థ్యాంక్ యూ ద బిగినింగ్ ద డే. మనకి ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఈరోజు మనకి కొత్తగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుందాము. మన గురువుకి, మన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఇన్హేల్ చేస్తూ అప్. ఇప్పుడు చేతులు ముందుకు తీసుకొచ్చి పామ్స్ ని వార్మ్ చేసుకుందాము. కీప్ ఇట్ వార్మ్. ముగింపు శ్లోకం చెప్పలేదు మేడం. ఏమండి, ఇది అయినాక చెప్పాలా, ఇప్పుడే చెప్పాలా? ఏంటిది మ్యామ్? శ్లోకం ఇప్పుడు చెప్పాలా, మొత్తం పెట్టుకున్నాక చెప్పాలా? అంటే అసలు ఫస్ట్ లోనే చెప్తే బాగుండేది. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు చెప్పండి. ఇట్లా చేసుకొని ఓపెన్ చేసుకుంటాం కదా, అప్పుడు చెప్పండి. మీ పామ్స్ చూడండి, నమస్కారాల ముద్రలో పెట్టండి. లాస్ట్ ఎండింగ్ శ్లోక
సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి పామ్స్ రబ్ చేసుకోండి. కీప్ ఇట్ వామ్. ఐస్ మీద పెట్టుకోండి, చీక్స్ మీద పెట్టుకోండి, నెక్ మీద పెట్టుకోండి. మన బాడీ బ్యాక్ నుంచి, చెస్ట్ బ్యాక్ నుంచి ఫుల్ బాడీని టచ్ చేసుకుంటూ. థ్యాంక్ యూ అండి. ముందుగా నేనే ఒప్పేసుకుంటాను చిన్న చిన్న మిస్టేక్స్. లేదు కాంట్రా ఇండికేషన్స్ చెప్పడం అదేంటో స్ట్రక్ అయిపోయింది. మిస్టేక్స్ ఉంటే సారీ, ఏమైనా ఉంటే కరెక్ట్ చేయండి. చాలా బాగా చేశారు మ్యామ్. ఎక్కడ ఇది లేదు, చిన్న చిన్న కరెక్షన్స్ నాట్ ఇష్యూ. అదే ముందుగా సూర్య నమస్కారాలకి ముందుగా మన ఇవి చెప్తే అవేర్ బాడీ అంటే మనం దగ్గర ఉన్నాం కాబట్టి ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం అలా చెప్పుకుంటే వాళ్ళు అట్లీస్ట్ అవేర్ చేసుకుంటారు వాళ్ళ బాడీని. ఇబ్బంది ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తారు. మనం దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళు మనం సేవ్ చేయలేం. ఏదైనా ఎనీ ఇష్యూ అయితే ఇబ్బంది అవుతుందని అంతే. కాంట్రా ఇండికేషన్స్ ముందుగా చెప్తే బాగుంటుంది. అదొక్కటే. టైం కూడా బాగా మెయింటైన్ చేస్తారు, బాగుంది. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రశాంతి మేడం. ఇంకెవరైనా సజెషన్స్ ఇవ్వగలరు? మీరు విజయ్ గారు మన కీర్తి గ్రూప్ గారు సుమలత అని త్రికోణాసనం చెప్పండి. చేసినప్పుడు అభి మీరు గారు వైపు ఉన్నారు కదా, కానీ మళ్ళీ చేసేటప్పుడు ఇంకో వైపుకి వెళ్ళిపోయారు. ఎటన్నా వెళ్ళొచ్చని చెప్పినట్టున్నారు కదా సార్. అంటే ఏ కాలు చేసామో ఆ కాలు కొంచెం మనం ఎక్కడైతే చేసుకోవడానికి కాదంటారా? మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే రావాలి. సరే అండి, నేను చెక్ చేసుకుంటాను. చేసుకోండి. మనం కాలు లాగిబెట్టి ఉంచుతాం కదా, అది స్ట్రెయిన్ అవుతుంది కదా అనుకుని ఏ కాలు స్ట్రెచ్ చేస్తున్నామో ఆ కాలుతోనే బెండ్ అయ్యి వస్తున్నాను. సరే అండి, రెండు ఒకవైపే వస్తాను. అవునండి, కరెక్టే మీరు చేసింది. కానీ స్థితి మనం మ్యాట్కి ఒకవైపు నిలబడ్డప్పుడు అటువైపుకే రావాలి. మీరు ఇంకో వైపుకి వెళ్ళారు, ఆ ఎక్స్పాండ్ చేసిన వైపుకి వెళ్ళారు. ఓకే అండి. ఒక కల్పన అనే ఒక చెక్ అమ్మాయి చేసుకుంటాను. మాట్లాడుతుంది. నా పేరు కల్పన. మీరు సూర్య నమస్కారాల్లో సాష్టాంగ నమస్కారం అది 6th స్టెప్. చెప్పమ్మా. మీరు మీ 6th స్టెప్ ఏం చెప్పారు పేరు? సాష్టాంగ ప్రణిపాదాసన. అష్టాంగ ప్రణిపాదాసనం కాదు, అష్టాంగ నమస్కారం లేదంటే సాష్టాంగ నమస్కారం అంటారు. ఓకే ఓకే, నేను లాస్ట్ టైం నేర్చుకున్నప్పుడు అట్లా నేర్చుకున్నాను, అది ఉండిపోయినట్టుంది. సరేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అష్టాంగ నమస్కారం అంతేనా? అంతే, లేదంటే సాష్టాంగ నమస్కారం. సరే. కీర్తి గారు, మీరు సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఇంకా ఫస్ట్ ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి. కీర్తి గారు, మీరు ఫస్ట్ సూర్య నమస్కారం చేసినప్పుడు నేను అంటే చేయలేదు, నేను ఇప్పుడే వచ్చాను స్కూల్ నుంచి.
మీరు ఫస్ట్ చేసేటప్పుడు నమస్కార ముద్రని ఏమంటున్నారు? నమస్కారాసన ఏమన్నారు ఒకసారి చెప్పరా? ప్రణవ అంటున్నారు కదా మీరు? ప్రణమాసన ప్రణమాసన ప్రణామ ప్రణామ ప్రణమాసన. అందుకని ఉమ్, ప్రణామ మీది ప్రణవ అని వచ్చేస్తుంది. నేను ఎందుకంటే 3 సార్లు 4 సార్లు అబ్జర్వ్ మా చేసి వాక్ అనలేదు. చేసుకుంటూ మా అనాలి. ఓకే, మా ప్రణామ. అనలేదు. అదే ప్రణాకి దీర్ఘం పెట్టమంటున్నారు. ప్రణామాసన. ఓకే. అది మీరు వచ్చేటప్పటికి వినిపించేటప్పుడు నాకు ప్రణవ అన్నట్టు వినిపించింది. మీన్ ఓకే, నాకు దీర్ఘం ప్రణామ అంటే నమస్తే. పెట్టకపోయేసరికి ప్రణవ. అలా అదొకటి అలా అనిపించింది. అదొకటి అది చిన్న ఓకే. కరెక్షన్. కానీ బాగా ఓకే. చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఫినిష్ చేసాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ప్రణమాసనం ఒకటి, అష్టాంగాసనం ఒకటి, ఆ రెండు క్లియర్ చేసుకుంటాను. ప్రణామాసనం ప్రణామం అంటే అది. అదే ఇక్కడ అదే. ఇన్స్ట్రక్షన్ అయింది కదా, కొంచెం చేంజ్ అవడానికి టైం అవును. పట్టేస్తా ఉంది. అవునవునవును. లేదు చిన్నది. చెప్పండి చెప్పమ్మా. అష్టాంగ నమస్కార. అష్టాంగ నమస్కార. మనము సరేనండి. అంటే సాష్టాంగ నమస్కారం చేస్తాం కదండి, జనరల్ గా బాయ్స్ చేస్తారు. అదొక్కటి గుర్తుంచుకుంటే మీకు సాష్టాంగ నమస్కారం అనేది గుర్తుండిపోతుంది. ఓకే. లేకపోతే దాన్ని సాపదులు అష్టాంగ అంతే. అష్టాంగ నమస్కారం లేకపోతే సాష్టాంగ. అష్టాంగాలు నమస్కరిస్తున్నట్టు. సాష్టాంగాన్ని మనం జనరల్ గా గుడికి వెళ్ళినప్పుడు బాయ్స్ చేస్తూ ఉంటాం, మనం చెయ్యం కానీ సాష్టాంగ గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది. సరేనండి. థ్యాంక్ అదొకటి. యూ. వివరించినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే అలా గుర్తుపెట్టుకోవడానికి, లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నది అలానే అవునవును. చేస్తున్నది కదా ఇన్నాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడి నుంచో మనం క్యారీ చేస్తున్నది అవే వచ్చేస్తాయి తొందరగా. ఎంత మనము ఈ ట్రాక్ లోకి వద్దామన్నా చిన్న డిస్ట్రాక్షన్స్ వస్తే కొంచెం అది చూసుకోవాలి. త్రికోణాసనాలో నేను చాలా కేర్ఫుల్ గా చేద్దాం అనుకున్నాను సుమలత గారు. ఇందాక చేద్దాం అనుకున్నాను కదా, అక్కడ చిన్న మిస్టేక్ ఏమైందంటే ఈయన అప్పుడే లేచి నన్ను అది ఇవ్వు ఇది ఇవ్వు అంటున్నారు. నాకు అక్కడ టెన్షన్ వచ్చేస్తుంది, ఇక్కడెక్కడ సరిగ్గా చేయట్లేదా అని. ఆ టెన్షన్ లో కొంచెం తప్పుకున్నాను. సరే, కరెక్ట్ చేసుకుంటాను. ఓకే అండి. కీర్తి గారు చెప్పండి. నమస్తే అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నాకు డౌట్ అండి, ఇది అర్ధకట్టి చక్రాసన మీరు హాఫ్ మూన్ అన్నారు కదా, హాఫ్ మూన్ అది హాఫ్ వీల్ అనాలా? రెండు అండి, రెండు రెండు వస్తుంది. సేమేనా అండి? రెండు సేమే అండి. రెండు సేమేనా? ఓకే. ఇంకొకటి అమృతాసన చేశాక స్ట్రెచ్చింగ్ మర్చిపోయినట్టున్నారు. అంటే అవునండి. హ్యాండ్స్ అండ్ టోస్ మనం చేయమంటారు కదా. ఒకసారి స్ట్రెచ్ చేస్తాం కదా, స్ట్రెచ్ చేశాక అవునండి. లెఫ్ట్ లెగ్ తిప్పి తిరుగుతాం పైకి. అవును, అది బాగానే మర్చిపోయినట్టు చెప్పారు. అనిపిస్తుంది. అవును అవును మేడం, మర్చిపోయాను. థ్యాంక్ యూ అండి. ఓకే. అర్ధగడి చక్రాసన అంటే హాఫ్ వీల్, చక్రమే, మూన్ కాదు. కరెక్ట్ అండి, చెప్దాం అది అనుకుంటున్నాను. మూన్ అని చెప్పారు, నాకు అర్ధకటి అదే డౌట్ చక్రాసన వచ్చింది. హాఫ్ చక్ర మూన్. అంటే వీల్. అవును, ఓకే అండి. చక్రం అంటే ఇది శశాంక లేదంటే చంద్రుడు అంటారు. ఓకే. సరే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. అందుకని అందరం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. డెఫినెట్ గా వస్తా ఉంటే అవి ఇంప్రూవ్ చేసుకుని వెళ్తా ఉంటే. నేను ఇప్పుడు చేసినందుకే కదా, నేను ఆల్రెడీ అవే నిజం అనుకున్నవి తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. మీకు అన్ని ఆపర్చునిటీ రావటం గ్రేట్. మీరు అది చూపిస్తేనే, అంటే మేము డెఫినెట్ గా చాలా మిస్టేక్స్ ఎక్కడ వస్తాయి. కంగారు ఎరిగి బాగా చేశారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మైండ్ లో ఉంటుంది ఉంటుంది కరెక్ట్ చెయ్యాలని. ఏంటో ఆలోచిస్తాం, అమ్మో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒకసారి వచ్చేస్తా ఉంటదండి. ఆ టైంలో చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. అవునవును. అందుకే సార్ క్లియర్ గా చెప్పారు. నేను ఏం చెప్తున్నాను అది చూడండి. ఎందుకంటే పక్కన వస్తే డెఫినెట్ గా ఇవన్నీ మేము తొందరగా క్యాచ్ చేయడానికి మాకు మేము కూడా అంటే అలర్ట్ గా ఉన్నాము. అదొకటి అనిపిస్తుంది. అందరూ చేస్తూ కూడా గ్రేట్ అండి. అవునండి. థ్యాంక్ యూ అండి. ఫోర్ కరెక్షన్స్ అండి. హాఫ్ మూన్ అన్నాను, అది తప్పు. హాఫ్ చక్ర కదా, కట్టి చక్ర వీల్, హాఫ్ వీల్ పోల్స్. ఇంకొకటి ప్రణామాకి ప్రణామాసన. ఇంకొకటి సాష్టాంగ ప్రణిపాద అంటున్నాను, కాదు, అష్టాంగ నమస్కార. ఇంకొకటి ఏంటి, త్రికోణాసన. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఏమన్నా గమనించారా? అది శ్లోకం శాంతి శ్లోకం వచ్చు.
శ్లోకం ఏంటండి? శాంతి శ్లోకం చెప్పిన తర్వాత మీరు వెనకకి అవును. చేతులు అవి పెట్టుకుని ఇంకొకటి మనం స్ట్రెచ్ ఒకటి మర్చిపోయాను. అమృతాసనం తర్వాత అమృతాసనం stretch ఒకటి. తర్వాత స్ట్రెచ్ ఒకటి మర్చిపోయి రిలాక్సేషన్. 5 stretch. అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ 5 లో కనీసం ఒక 2 అన్న తగ్గిపోవాలి మిస్టేక్స్. పవర్ ఆఫ్ అయిందండి. మేడం అందరూ పర్ఫెక్ట్ అయినట్టేనా? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ అండి, క్లియర్. ఓకే. పవర్ ఆఫ్ అయింది. ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఎవరైనా ఏదైనా ఇంకొక మంచి సజెషన్ ఇస్తే ఇవ్వండి. సుభాషిణి గారు. ఉత్కటాసన కూడా కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయండి. నీ చెప్పండి. పెయిన్ ఉన్న వాళ్ళు, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉత్కటాసన చేయలేరండి. ఓకే అండి. సో త్రికోణాసన కూడా అంతే అన్నమాట. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సైడ్ కి బెండ్ అవ్వలేరు కదా. అవునండి. సో వృక్షాసన కూడా యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు. సో కానీ అవి అదొకటి. మెరుగుపరచుకోవడానికి అవి కొంచెం ఇంకా ఇంకా మెరుగుపరచుకోవడానికి నెమ్మదిగా ఏదో ఒక సపోర్ట్ తీసుకుని అయితే స్టార్ట్ అయితే చెయ్యాలి కదండి. మొత్తం అయితే అది వదిలేయకూడదు కదా. అది మీరు చెప్పాలి. మీరు టేక్ సపోర్ట్, టేక్ వాల్ సపోర్ట్ అని చెప్పాలి. ఓకే ఓకే అండి. సో అవునా అని. డైరెక్ట్ మ్యాట్ ఓకే. మీద చేస్తే వాళ్ళు పడిపోవచ్చు, ఎక్కువసేపు ఉండలేకపోవచ్చు. ఓకే మేడం. సో అది ఒకటి. అండ్ నాడీ శుద్ధి ప్రాణాయామ కూడా ఇంకా మీరు బెనిఫిట్స్ ఇంకా యాడ్ చేయాలి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, యాడ్ చేసుకుంటాను. అంటే మనం ఒకవైపు బ్రీతింగ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ వదులుతున్నాం కదా, మన అవునండి. 2 బ్రెయిన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అండ్ ఓకే. మన శరీరంలో ఉండే 72,000 నాడులు ఎనర్జీ బ్లాకేజెస్ అన్నిటిని క్లియర్ చేసుకొని ఓకే. ప్రాణశక్తి అనేది శరీరం మొత్తము వెళ్తుంది. ఇది ఓకే. రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల నిద్రలేని సమస్యలు తగ్గుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, అండ్ మన మైండ్ కామ్ అవుతుంది. మన మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో ఓకే. చాలా రిలాక్స్డ్ గా ఉంటాం అన్నమాట. ఓకే అండి. సో ఇది అందరూ చేయొచ్చు. ఇది వీళ్ళు చేయాలి చేయకూడదు అని ఏమీ లేదు దీనికి లిమిటేషన్స్. ఇది అందరూ చేయొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. నాగమల్లేశ్వరి గారు. నాగమల్లేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి. మీరు నోట్స్ క్లియర్ గా రాశారండి కాంట్రా ఇండికేషన్స్ అన్నిని? ఒకసారి నేను మీకు కాంటాక్ట్ అవుతాను. 12th గ్రూప్. ఇంకా కాంట్రా ఇండికేషన్స్ ఒక ఆమె చాలా బాగా చెప్పారు ఒక రోజు. ఆవిడ ఏమన్నా మన గ్రూప్ లో ఉన్నారా? అన్నిటికి నేను కాంట్రా ఇండికేషన్స్. అన్నిటికీ ఉన్నాయండి కాంట్రా ఇండికేషన్స్, లిమిటేషన్స్. ఓకే. అండ్ యాంకిల్ పెయిన్ అంటే మన గ్రూప్ లో మయూరి గారు ఉన్నారు ఇప్పుడు. తనకి నేను ఒక 10 days బ్యాక్ ఒక చిన్న క్లాస్ చెప్పాను. నేను ఇందాక మనం నుంచి అందుకే హాయ్ నమస్తే అండి. సో మనము స్టాండింగ్ లో చేస్తున్నాం కదండి, అంటే లూజనింగ్ ఎక్సర్సైజ్ లో టో మూమెంట్, యాంకిల్ మూమెంట్, యాంకిల్ రొటేషన్ చేస్తున్నాం కదా. సో చాలా మంది నించొని చేయలేరు. అవును. వీళ్ళందరూ కూర్చొని చేసుకోవచ్చు ఇవి. ఓకే ఓకే. అండ్ స్లో మూమెంట్ గా చేస్తే ఏమైనా పెయిన్, హీల్ పెయిన్ ఉండొచ్చు, యాంకిల్ పెయిన్ ఉండొచ్చు, ఇవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే అండి. కాన్షియస్ గా బ్రీతింగ్ అండ్ మూవ్మెంట్ కాన్షియస్ గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే చేస్తామో మన మైండ్ అక్కడే ఉంటుంది. సో పెయిన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకే అండి. అంటే ఎనర్జీని మనం అక్కడికి తీసుకువెళ్తున్నాము బ్రీతింగ్ ద్వారా. సో ప్రతి దానికి ఉన్నాయండి. మనకి నారాయణ సారు మెటీరియల్ ఇస్తా అన్నారు. సార్ మనకి క్లాస్ లో కూడా చెప్తూనే ఉన్నారు కదా, చెప్తూనే ఉన్నారు. ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అని. అండ్ ప్రతి అది మనం నోట్ చేసుకున్నా సరే, జస్ట్ మనం చేసినా సరే మనకి తెలిసిపోతుంది చేస్తున్నప్పుడైనా సరే.
మనం అవునండి. చేయలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నాము, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఉమ్, దాన్ని ఎలా చేయొచ్చు అనేది ఉమ్, ఫస్ట్ సెల్ఫ్ గా మనము, తర్వాత మనం టీచ్ చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళకి చెప్పగలుగుతాము. ఉమ్, అవునండి. మీరు ఆల్రెడీ థ్యాంక్ యూ. చెప్పుకున్నారా? మీ ప్రెజెంటేషన్ బాగుంది. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డా మేడం? నేను థెరపిస్ట్ అండి, యోగా థెరపిస్ట్. ఫైన్. అందుకనే ఉమ్, అది కనిపిస్తుంది, ఆ వైపు కనిపిస్తుంది మీ పాజిటివ్నెస్. థ్యాంక్ యూ. ఈ కాంట్రా ఇండికేషన్స్ నోట్స్ నేను ఒకసారి మీతో కాంటాక్ట్ అయ్యి తీసుకుంటాను మేడం. అదొకటి బాగుంటే ఓకే నాకు కొంచెం మెరుగుపడతాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పే అన్ని ఫాలో అయితే మనకు వచ్చేస్తాయండి. తప్పకుండా అండి వచ్చేస్తాయి. కాదంటలేదు. సార్ సారే కదా, ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్రెండ్దే కదా, రెండు ఉండాలి నాకు. అంటే వాళ్ళు అంటే చెప్పే మనం ఫాలో అవుతున్నప్పుడు మనకు వచ్చేస్తాయండి ఆటోమేటిక్ అంటే గానే. ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, సార్ చెప్తుంటే మీరు ఫస్ట్ బెంచ్ అనుకోండి, మేము లాస్ట్ బెంచ్ బ్యాచ్ అనమాట. అందుకని అయ్యో, సరిగ్గా వినవండి. అట్లా ఏం లేదు. అంటే స్టార్టింగ్ ఎవరిదైనా సేమ్ ప్రొసీజర్ అండి, ఎవరికైనా ఫస్ట్ బెంచ్ ఏం రాదు కాబట్టి. అదే అదే. తెలుసు కాబట్టి చెప్పాను, అంటే మిస్టేక్స్ చెప్పగలిగాను అంటున్నా అంతే. నేను ఆహా, స్టార్టింగ్ అదేనండి. అయ్యుంటే మీలాగా అదే మిస్టేక్స్ వచ్చుండే. తప్పకుండా. అహా! అలా అని కాదు. ఎలా అంటే క్లాస్‌లో అందరి బ్రెయిన్ ఒకలా ఉండదు కదండీ. మేమేమో ప్రాక్టికల్‌ని కొంచెం వినగలమేమో. కొంతమంది ఒకలా ఉంటారు. అందుకే ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసుకొని గ్రూప్ స్టడీస్ అందుకే పెడతారనుకుంటా. మనకులాగా. ఓకే. ఇలా అయితే అందరి తెలివితేటలు వస్తాయి. థ్యాంక్ యూ అండి. సార్ వస్తున్నట్టున్నారు. మేడం ఫ్యూ మినిట్స్ లో బ్రేక్అవుట్ రూమ్స్ క్లోజ్ చేస్తాము. ఎవరైనా కరెక్షన్స్ చెప్పాలనుకుంటే ఇంకెవరైనా చెప్పండి. అయిపోయినాయి అందరూ. కీర్తి గారు చాలా బాగా చెప్పారండి క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కీర్తి గారు కీర్తి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కీర్తి గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నా క్లాస్ సజెషన్స్ కూడా బాగా ఇచ్చారండి. నెక్స్ట్ వాళ్ళకి బాగుంది. థ్యాంక్ యూ అండి. మేడం చాలా బాగా చెప్పారు. మోర్ పవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. చాలా నీట్ గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ కరెక్ట్ కన్ఫ్యూజన్ చేసుకుంటాం లేకుండా మేడం నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మేడం. కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పారండి. మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ ఓకే. రిపీటెడ్ మిస్టేక్స్ ఏం కాదండి, సార్ మిస్టేక్స్ చేయాలి. కాకపోతే నెక్స్ట్ టైం ఏ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఉంటే చాలు. అవునండి. అందుకనే మిస్టేక్స్ ని క్లియర్ గా వింటున్నాను, అవి తగ్గించుకోవాలి అనేసి. ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ మీద కొంతమంది వస్తుంది. మీరు ఇప్పుడు కదా, అది ఎవరికైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఒక చిన్న భయం ఉంటుంది కదా స్టార్టింగ్ లో, సో దట్ అదే క్లాస్ మొత్తం చాలా నీట్ గా స్లోగా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, చాలా నీట్ గా ఉంది. ఇంతమందిలో ఫస్ట్ ఇలానే కావాలి యోగా. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న భయం అందరిలో ఉంటుంది మేడం. ఎస్ అండి, స్టార్ట్ చేసే ముందు. ఫస్ట్ టైం కదా, మళ్ళీ దట్టు మనము ఈ ఫీల్డ్ కు ఫస్ట్ టైం అవును కాబట్టి మీరందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, మేము ఫస్ట్ టైం. క్లాస్ లీవ్ చేయమంటున్నారండి, అక్కడ అవునండి. ఓకే. థ్యాంక్ యూ అండి.
ఓకే రైట్, అందరూ చాలా బాగా చెప్పారు. రైట్, అందరూ చాలా బాగా చెప్పారు. సో ఫర్దర్ క్లాస్లో మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పారు సార్. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సునీత మేడం, సునీత గారు, మేడం క్లోజ్ చేద్దాం. శాంతి మంత్రం చెప్పగలరా? ఎస్ సార్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. Yoga for me. Yoga for me and for the nation. The nation. అవని కుమారి గారు హ్యాపీ బర్త్డే. మేడం హ్యాపీ బర్త్డే.